అన్న అడిగెట్టాడంటే ఖుషి, బరిలోకి దిగాడంటే బద్రి, లాఠీ తీసాడంటే గబ్బర్ సింగ్, లుంగి ఎత్తాడంటే భీములా నాయక్, అదే కత్తెత్తాడంటే మాత్రం ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఆడిని మించినోళ్ళు లేడే. ఆడు ఈడు గొట్టంగాలంతా గడ్డాలు మీసాలు పెంచేసుకుని మేమే మేమే అంటుంటారు కానీ ఆడు సూపుతోనే చంపేస్తాడు. ఆడే ఓజీ. వచ్చాడంటే తుఫానే. సెప్టెంబర్ 25 ఫిక్స్ అయిపోండి. ఒక్కొక్కడికి లెక్క తేలిపోతుంది. ముంబైలో కత్తి చూస్తే దేశం అంతా షేకింగ్ అయిపోతుంది. అట్టా ఉండబోతుంది సినిమా. ఎరిబాగులోళ్ళంతా సినిమా వాయిదా పడిద్ది, అట్టా ఉద్ది ఇట్టా ఉద్ది అని తెగ కోస్తున్నారు. ఆ కోతల రాయులందరికీ నోట్లో పెద్ద ముంజికాయ పడిపోయినది. నిర్మాత డివివి దానయ్య ఏడుకొండల ఎంకన్న దర్శనానికి వెళ్ళొత్తు సెప్టెంబర్ 25ని సినిమా విడుదల చేస్తున్నాం, స్వామివారి దయ చల్లగా ఉండాలని కోరుకున్నాం అని క్లారిటీ ఇచ్చాడు. ఆ ఏడుకొండల వారి దయ ఉండగా ఇంకెట్టా ఆగితే సినిమా సెప్టెంబర్ 25న లెక్క తేలిపోవాల్సిందే. బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాల్సిందే. ఒక్క పాట తప్ప ఇప్పటికే ఓజీ షూటింగ్ మొత్తం పూర్తయిపోనది. సినిమా అసలు లేట్ అయ్యే ఛాన్సే లేదు. పెద్ద ఇదేం ఏంటంటే హరిహర వీరమల్లి సినిమా వచ్చిన 2 నెలలకే ఓజీ కూడా రాబోతుంది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంత చిన్న గ్యాప్ లో ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి 2 ఏళ్ల నుంచి ఎయిటింగ్ చేస్తున్న ఫ్యాన్స్ కి కరువు తీర్చేయాలని కంకణం కట్టేసుకున్నారు నిర్మాతలు. ఆ విషయం అట్ట ఉంచితే విడుదల కాకముందే ఓజీ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించేస్తుంది. థియేటర్ బిజినెస్ ఆటికేకలా మారిపోనది. రైట్స్ మాకు కావాలని పెద్ద నిర్మాణ సంస్థలే పోటీ పడుతున్నాయి. నైజాం రైట్స్ ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఏ హీరో సినిమాకి పలకని రేంజ్ లో 70 కోట్లు పలికాయి. ఏపీ మొత్తం కలిపి 80 కోట్లు అంటున్నారు. అసలు మామూలుగా లేదు ఓజీ అవా. ఇప్పటిదాకా ఓజీ నుంచి విడుదలైంది ఓ చిన్న టీజరు, ఇంకో చిన్న పాట. దానికే పిచ్చెక్కిపోతున్నారు. విడుదలకి ముందే 350 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా చేస్తున్నారు. దసరా పండగకి టాలీవుడ్ లో దుమారం లేచిపోద్ది. పవన్ కెరీర్ లో అన్ని సినిమాలు ఒగెత్తైతే ఓజీ సినిమా ఒగెత్తు. ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ లుక్కే ఓ రేంజ్ లో ఉంది. దానికి తోడు ఆ ఎలివేషన్స్ మామూలుగా లేవు. టీజర్ చూస్తుంటేనే వాళ్ళంతా వెంట్రుకలు నిక్కపడుచుకుంటున్నాయి. ఆ డైరెక్టర్ సుజీత్ కూడా చాలా కసితో ఉన్నాడు. సాహో సినిమా తర్వాత చాలా మంది సుజీత్ని చిన్నచూపు చూశారు. పిల్లాడు అది ఇదని మాట్లాడారట. ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి సుజీత్ సినిమా ఎట్టా ఉంటుందో, పవర్ స్టార్ సినిమా ఎట్టా ఉంటుందో. ఏటైనా ఫ్యాన్స్కి మాత్రం మామూలు పండగ కాదు. 2 నెలల గ్యాప్తో 2 సినిమాలు దొల్లగొట్టేయాల్సిందే.